హలో ఎవ్రీవన్, ఇది ప్రణయ్ నాకు ఇచ్చిన మ్యారేజ్ గిఫ్ట్. సారీ గిఫ్ట్ కాదు, గిఫ్ట్స్. నా మ్యారేజ్ అంతా అయిపోయి ఆల్మోస్ట్ 5 PM అయింది. దెన్ హీ గిఫ్టెడ్ మీ దీస్ అమేజింగ్ థింగ్స్. ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. నాకు ఓపెన్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉందని తను నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇది మా ఎంగేజ్మెంట్ హ్యాండ్స్ హోల్డ్ చేసుకుని ఉన్న పిక్స్. అది ప్రణయ్కి చాలా ఇష్టం. దాన్ని చిన్న ఫ్రేమ్గా చేసి తను నాకు ఇచ్చాడు. నాకు పర్ఫ్యూమ్స్ ఇష్టమని తను ఎంతో రీసెర్చ్ చేసి ద బెస్ట్ పర్ఫ్యూమ్ ఏంటా అని చూసి తనకు కుదరకపోయినా తన కజిన్ని పంపించి మరీ ఆ పర్ఫ్యూమ్ తీసుకున్నాడు. ద స్మెల్ వాజ్ రియల్లీ గుడ్. నాకు చాలా నచ్చింది. ఇప్పుడు అసలైనవి స్టార్ట్ అవుతాయి. ఫ్రేమ్స్ 1 2 3 4 అని చెప్పి లెక్క పెట్టి ఇస్తున్నాడు. నువ్వు లైన్గా ఓపెన్ చేయాలి అని చెప్పేసి అని అంటున్నాడు. ఇవన్నీ మా లవ్ జర్నీ. అవన్నీ చిన్న ఫ్రేమ్స్లో తన ఫీలింగ్స్ మొత్తాన్ని అందులో రాసి దాంతోపాటు ఒక క్యూట్ మా పిక్చర్ని అటాచ్ చేసి ఇచ్చాడు. అసలు నాకు ఎంత వావ్ అనిపించిందంటే నిజంగా ఐ ఫెల్ట్ వెరీ క్యూట్ అనమాట. అవన్నీ అక్కడ నేను చదువుతూ ఉన్నాను. అవి చదువుతున్నప్పుడు నా మైండ్ బ్లో అయిపోయింది. తను టెక్స్ట్ రూపంలో ఎంత ఎక్స్ప్రెసివ్ అనేది తెలుస్తుంది. ఇక ఇదైతే ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్. ఇది అస్సలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది కదా. దట్ ఈజ్ నేమింగ్ సెరమనీ. తను నాకు జున్ను అని నేమ్ పెట్టిన రోజు, అదే రోజు అందరికీ తెలిసింది తను నాకు జున్ను అని నేమ్ పెట్టాడు అని చెప్పి. అసలు నాకైతే హ్యాపీ టీయర్స్ నేను చెప్పలేను నా మాటల్లో. దట్ వాస్ ద మూమెంట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ మై హస్బెండ్. ఇది ఓపెన్ చేయడానికి చాలా టైం పట్టింది. దాంట్లో ఫోటో ఫ్రేమ్ ఉంది. ఆ ఫ్రేమ్ చూసి నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ వావ్ అని అన్నారు. అది మా ఇద్దరి AI పిక్చర్. ప్రణయ్ దాన్ని జనరేట్ చేయడానికి చాలా టైం పట్టింది అని అన్నాడు. చాలా అంటే చాలా నచ్చింది ఆ ఫ్రేమ్ మాకు. ఇంకా అసలు ఇదైతే ఎంత క్యూట్ అంటే తన థాట్కి నేను అసలు వావ్ అని చెప్పాలి. ఆ క్యూట్ది నేనే అని చెప్పి పక్క నుంచి అంటున్నాడు. నేనే అలా సిగ్గుపడుతున్నాను అని చెప్పేసి అని అన్నాడు. అది మా ఇద్దరిది ఫస్ట్ తను నాకు ఇచ్చిన గిఫ్ట్ కీ చైన్ అనమాట. నాకు అది చాలా అంటే చాలా నచ్చింది. అవన్నీ నేను చూసి తట్టుకోలేక తనకు అలా కిస్ ఇచ్చేసాను. కానీ చెప్పారు, ఆగు ఇంకా ఉంది, నువ్వు లోపల చూడలేదు అని చెప్పి అది ఓపెన్ చేయించాడు. అది ఓపెన్ చేసి చూస్తే అందులో నాకు నచ్చిన గోల్డ్ రింగ్ ఉంది. అది మా ఎంగేజ్మెంట్ రింగ్ సెలెక్షన్ అప్పుడు నాకు నచ్చింది అని చెప్పాను. బట్ మేము అది కొనలేకపోయాము. తననే ఇచ్చి నాకు పెట్టమని చెప్పి అడిగాను. ఆ రింగ్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. అప్పుడు పక్క నుంచి అందరూ, నువ్వు ఇవ్వాల్సింది ఇప్పుడు తనకి కిస్ ఇందాకే ఇచ్చేసావు, సో మళ్ళీ పెట్టు అని చెప్పేసి అంటూనే ఉన్నారు. నేను ఇవన్నీ చూసి నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను తనకి మళ్ళీ కిస్ ఇచ్చాను. I really felt very cute for these gifts. Thank you for watching.